హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నా గొంతు కొంచెం భరించండి. ఊరు వెళ్ళాను కదా, 3-4 రకాల దగ్గర నీళ్లు తాగాను, అందుకని మారిపోయింది. కొంచెం ఫీవర్ వచ్చేలాగా ఉందన్నమాట. కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటే అది సెట్ అయిపోతుంది. మేమైతే సేఫ్గా ఊరు చేరిపోయాము. మాది నిడదవోలు, మేము అక్కడే దిగాలన్నమాట ట్రైన్. సో అక్కడ దిగేసి టీ చుక్క చూశారు కదా, టీ చుక్క దగ్గర కాఫీ తాగి బెల్లంతో అప్పుడు ఊరు బయలుదేరాము. ఊరు వచ్చిన తర్వాత నేనైతే ముచ్చట్లు పెట్టాను అని అంటే ఇంకా మామూలుగా కదలను అనమాట. ఫస్ట్ మా బూత్ బంగ్లాలో బ్యాగ్స్ పెట్టేసుకుని ఆ తర్వాత మా పెద్దక్క దగ్గరికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ మా పెద్దక్క అంటే మా 4 మావయ్య ఇంటికి వెళ్ళాము. మా పెద్దక్క క్లీనింగ్లో ఉంది. కొంచెం సేపు మా పెద్దక్కతో మాట్లాడేసి ఆ తర్వాత గుడికి వెళ్ళామన్నమాట. సో అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. పల్లెటూర్లే కదండి. నేనైతే చాలా ఎండ ఉంటుంది స్టార్టింగ్లోనే అని అనుకున్నాను. ఎండలు ఉన్నాయి కానీ పొద్దున్నే మేము వెళ్ళాం కదా, మేము ఇప్పుడే నడుస్తున్నాం కదా, ఇప్పటికి ఇంకా 6 కూడా అవ్వలేదు. ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి ఆకాశం. చాలా వెలుగు వచ్చేసింది. మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు అనమాట ఇది. అంటే మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు, మా అమ్మ పుట్టిల్లు కూడా ఇదే ఊరు అనమాట. అందుకని చిన్నప్పటి నుంచి మేము కూడా ఇక్కడే పెరిగాం. నా పుట్టిల్లు కూడా అక్కడే అనమాట. అంటే 3 జనరేషన్స్ పుట్టిల్లులు ఇదే ఊరిలో ఉన్నాయి. ఇది మా 4వ మావయ్య ఇల్లు అనమాట. చెప్పాను కదా మా పెద్దకి దగ్గరికి వెళ్ళామని చెప్పి. సో పెద్దకితో కొంచెం సేపు ముచ్చట్లు పెట్టి చెప్పాను కదా, నేను అసలు ముచ్చట పెట్టాను అని అంటే మామూలుగా ఇంకా కథలను అనమాట. చాలాసేపు మాట్లాడుతూ ఉంటాను. పండగకి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట. మధ్యలో మేము మాట్లాడుకోము బేసిక్గా. మా పెద్దక్కతో అయితే అసలు మాట్లాడను. ఇంకా కొంచెం సేపు మా పెద్దక్కతో మాట్లాడి అలాగా బయలుదేరామన్నమాట. తర్వాత ఎందుకంటే గుడికి వెళ్ళాలి ఇవాళ శనివారం. మేము శుక్రవారం సాయంత్రం బయలుదేరాం కదా, ఇవాళ శనివారం అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మా ఊర్లో అని తెలుసు. కాకపోతే మా వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ అని నిజంగా నాకు తెలియదు. వేరే ఊరుల నుంచి కూడా వస్తారంట మా వెంకన్న బాబు దగ్గరికి. ఏదన్నా మొక్కులు ఉంటే అంటే ఏమన్నా కోరికలు ఉంటే తీరుస్తాడు అని చెప్పేసి. నాకు నిజంగా తెలీదు. ఇప్పుడైతే రెనోవేట్ జరుగుతుంది గుళ్ళో. చాలా మట్టిగా అలా ఉంది కానీ పండగప్పుడు బాగానే ఉంది. నాకు తెలిసి మంచిగా గోడలు అవి కడుతున్నారు అనుకుంటా, పెయింట్స్ అవి వేస్తారు అనుకుంటా. ఇంకా వెంకన్న బాబు దగ్గర దర్శనం చేసేసుకుని రామాలయానికి వెళ్తున్నాం అనమాట. నేను చెప్పాను కదండి మా ఊర్లో లైబ్రరీ కూడా ఉంటుంది అని చెప్పి. ఇది లైబ్రరీ అలాగే బోర్డు స్కూల్ అనమాట, గవర్నమెంట్ స్కూల్. నా చిన్నప్పుడైతే చాలా డిఫరెంట్గా ఉండేది, రేకులతో అలా ఉండేది అనుకుంటా. ఇప్పుడైతే మంచిగా బిల్డింగ్స్ అవన్నీ కట్టేశారు. లైబ్రరీ అయితే అలాగే ఉంది, కాకపోతే స్కూల్ సరౌండింగ్స్లోనే లైబ్రరీతో కలిపి గార్డెన్ కట్టేశారనమాట. బాగా అనిపించింది నాకు కూడా. మేము బేసిక్గా చిన్నప్పుడు ఇలాగ అసలు తిరిగే వాళ్ళం కాదు, మా అమ్మ తిట్టి పడేసేది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నాం అనమాట ఊరంతా. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళమంటేనే చాలా దూరంగా వెళ్ళాలి అని అనిపించేది. ఇప్పుడు ఏంటి ఇంత దగ్గరగా ఉన్నాయి అని అనిపిస్తుంది. మనం పెద్దగా అయిపోయాము, అవి చిన్నగా అయిపోయింది అని అనిపిస్తుంది అనమాట. వెంకట సురేష్ కుమార్ నామదేవ్యాः సహకుటుంబానాం శ్రీ దీపిక నామదేవ్యాः సహకుటుంబానాం యశ్వంత్ సాయి సిద్ధివల్లభ నామదేవ్యాः క్షేమ సర్వజామాయిమానంద ఆయురారోగ్య అష్టైశ్వర్యాదిత్యచంద్రమా కాకాంతి మోక్షే సృతపురుషాత్మ సుచితం శ్రీ సీతా లక్ష్మణ స్వామి దేవతామిత్యర్థం సువచనాసమేత అభ్యాంగే స్వామి దేవతామిత్యర్థం శ్రీ భక్త. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ రామాలయము అసలు వెంకన్న బాబు గుడిలో కంటే మంచిగా చేశారు ఇక్కడ పూజ.
ఎంత బాగా చేశారంటే ఈయన చాలా బాగా చేశారనమాట. ఈ రామాలయంలో ఇక్కడ బయట గుమ్మం ఉంది కదండి, ఈ గుమ్మం దగ్గర కార్తీక మాసంలో దీపాలు పెట్టడానికి చక్కది ఒకటి ఆర్చ్ లాగా పెడతారనమాట. ఆ ఆర్చ్లో గుడికి వెళ్ళిన వాళ్ళు పొద్దున్న గుడికి వెళ్ళిన వాళ్ళు అందులో దీపాలు పెడతారు. రోజుకు ఒక్కొక్కళ్ళు చొప్పున సాయంత్రం దీపాలు పెడతారనమాట. నా చిన్నప్పుడు జరిగేది అది, మరి ఇప్పుడు అదే ఉందా ప్రాసెస్ అది నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు జరిగేది ఆ ప్రాసెస్. అయితే ఇంకా అసలు ఆ రోజు గుళ్ళో దీపాలు పెడతారు సాయంత్రం అంటే ఎంత పండగలాగా ఉండేదంటే మాకు ఒక సరదా అనమాట. దీపాలు ఇక్కడ పెట్టొచ్చు కొంచెంసేపు. ఈ గుడిలో కూడా అక్కడక్కడ దీపాలు పెట్టేవాళ్ళు, మంచిగా ఉండేదన్నమాట. గాలి వేసేస్తూ ఉంటుంది, మనం గాలికి ఆపాలి ఆ దీపాన్ని, కొండెక్కకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, భలే అనిపించేది. చాలా బాగా చేశారు పూజ. ఇంకా గోత్రాలు అవన్నీ చదివారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడే మాకు చాలాసేపు పట్టిందనమాట ఈ గుళ్ళో. ఇంకా పంతులు గారు అంటే మనం ఇక్కడే పెరిగాం కదా, ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ పంతులు గారు అడుగుతూ ఉంటారు కదా. ఇంకా అవన్నీ మాట్లాడేసి ఆ తర్వాత మా మూడు మావయ్య ఇంటికి వెళ్ళామన్నమాట. బేసిక్గా నాకు నలుగురు మావయ్యలు. ఇందాక నేను చూపించాను కదా, అది 4వ మావయ్య ఇల్లు. మా 3వ మావయ్య 4వ మావయ్య ఒకటే చోట ఉండేవాళ్ళు. కాకపోతే మా 4వ మావయ్య కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి దూరం వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మా 3వ మావయ్య ఇంటికి వెళ్ళాము. నేనైతే ఇంటిని చూపించట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా మొక్కలు చూద్దరు కానీ మా సునక్క. హలో, మీరు ఎప్పుడైనా పర్పుల్ మనీ ప్లాంట్ చూసారా? రండి 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 రండి, మేము చూపిస్తాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆకు కొంచెం ఎలా ఉంది కానీ పట్టించుకోకండి, దీన్ని ఎండ వల్ల ఎలా అయింది. ఒక బెల్లం ఒక కుందు సంవత్సరానికి ఒక సంవత్సరానికి సార్ బెల్లం ఆడడానికి మీ ఇంటికి కావాలంటే మా అడ్రస్ కింద ఉన్న లింక్ లో పెడతాం. ఫోన్ నంబర్ మా అడ్రస్ కింద బయోలో పెడతాం, వచ్చేసేయండి. మా సునక్క మా 3వ మావయ్య వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి. యాక్చువల్గా మేము మా అత్తయ్యని, మా పెద్ద అత్తయ్యని తప్ప మిగతా అత్తయ్యలని అందరినీ అక్కలే అంటాము. వాళ్ళ పిల్లల్ని కూడా అక్కలే అంటాం అనమాట. మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మాట్లాడుతుంది మా సునక్క, మేము అందరం మాట్లాడుకుంటున్నాము, కాకపోతే వెనకాల మ్యూజిక్ వస్తుందన్నమాట. గుడి మీద 12 ఎంతో అయినట్టుంది టైం. అక్కడ గంట కొట్టినప్పుడల్లా మ్యూజిక్ వచ్చి టైం ఎంత అయింది అనేది చెప్తుంది అనమాట. ఇంకా మళ్ళీ దానికి కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేను ఆ వాయిస్ తీసేసాను. చెప్తుంది మా చిన్నప్పుడు మొక్కలు అనమాట. అంటే మల్లె మొక్క ఉంది, అదైతే నా చిన్నప్పుడు మొక్క కదక్క అని అంటే మా సునక్క అంటుంది, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది ఈ మొక్క అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఒక నుయ్యి ఉండేది, నుయ్యిని మూసేశారా అంటే నుయ్యిని ఎప్పుడో మూసేశారు, ఇది సంపు ఇవన్నీ చెప్తుందన్నమాట. సో ఇది మొక్కల్ని పెంచడం నాకు ఇలాగే అలవాటైంది అని మోస్ట్లీ మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మా పెద్దక్క వైపును కూడా ఉండే ఈ మొక్కలో సన్నజాజి అంటూ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మల్లంటు ఉంది. సో ఇదన్నమాట. ఆ టేపునైతే పంపర పనాసకాయ చెట్టు, పువ్వుల మొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదైతే ఒకవైపే, ఇంకొక వైపు కూడా ఉంటుంది, కానీ అసలు మేము అటువైపు వెళ్ళలేదు ఈసారి. ఇంకా ఇక్కడి నుంచి పెద్దక్క దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఊరు బయలుదేరామన్నమాట. ఇది రాజమండ్రి బ్రిడ్జ్, ఇది దాటేసి వెళ్ళాలి పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అని అంటే. సో రేపు చూపిస్తాను పెద్దమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరమే కదా. సరే మరి, బాయ్ అండి.